హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ ఫస్ట్ ఒక 5-10 తినాలని ఫిక్స్ అవుతారండి. టేస్ట్ బాగుంటే ఇంకా ప్లేట్లు లాగిస్తారు. అవి ఏంటియో కాదు, దహి పానీపూరి. ఇంట్లో పర్ఫెక్ట్గా ఎట్లా ప్రిపేర్ చేయాలంటే ముందుగా ఇన్స్టెంట్గా మనకి ఇట్లా పానీపూరి దొరుకుతాయండి. వాటిని వేయించుకోవాలి. చింతపండు రసము, మిక్చరు, సాల్ట్, కారం, కొద్దిగా చాట్ మసాలా, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 2 బంగాళదుంపలను ఉడికించుకోవాలి, పెరుగు, కొత్తిమీర అండి. ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్నాం కదండి పానీపూరిని. ఇవి ఇన్స్టెంట్గా మనకి బయట ప్యాకెట్స్ దొరుకుతాయండి పచ్చివి. మనము ఇంట్లో అప్పడాలు ఎట్లా వేయించుకుంటామో అట్లాగా ప్యాకెట్స్ తెచ్చేసుకొని ఇంట్లో మనము ఆయిల్ వేసి వేయించుకోవటం అండి. ఇట్లాగా మనకి పానీపూరి అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిలోకి మనము హోల్స్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా దీనిలో వేసుకోవాలండి. ముందుగా పొటాటోని వేద్దాము. కొద్దిగా అంటే అన్ని ఐటమ్స్ పట్టాలి కాబట్టి కొంచెం పెరుగు అండి. ఇది దహి పానీపూరి కాబట్టి పెరుగు కంపల్సరీ వేయాలి. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత కొంచెం దీనిలో చింతపండు పులుసు అండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదేనండి. చింతపండు పులుసు వేయటం వల్ల మనకి పానీపూరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా మనము ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా మిక్చర్, ఆ తర్వాత మనము కొంచెం సాల్టు, కావాలంటే దీనిలో కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కొద్దిగా కారము. ఇప్పుడు దీని మీద మనము చెప్పా కదండి, మిరియాల పొడి కావాలంటే వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేసుకోవచ్చు. కొద్దిగా చాట్ మసాలా, మిక్చర్ కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. మనకి బయట రోడ్డు మీద బండి మీద దొరికే పానీపూరి కంటే కూడా ఒక 10 రెట్లు టేస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరైతే కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ పిల్లలు పానీపూరి అని బయటకు వెళ్తుంటారు, కానీ బయట పానీపూరి తినే కంటే ఇంట్లో ఇట్లాగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి ఈ పానీపూరి అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా నేను పెట్టే ప్రతి వీడియో చూస్తున్నారు, థ్యాంక్స్ అండి. అట్లాగనే మీరు ఆ చేత్తోనే వీడియో చూస్తున్నారు కదండి, జస్ట్ ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల, లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఆ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. మా ఛానల్ అనేది కూడా చాలా డెవలప్ అవుతుందండి, గ్రోత్ వస్తుంది. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మా ఛానల్ అనేది ఒక రేంజ్లోకి వెళ్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయటం వల్ల ఎటువంటి నెట్ బ్యాలెన్స్ అయిపోదండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో, రెసిపీస్తో మళ్ళీ కలుద్దాము.